హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 18కి సంబంధించిన ఈనాడు పేపర్ అనే దాన్ని డిస్కస్ చేయబోతున్నామట. సరే, మన ఫస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. ఆ ఆస్తికి యజమాని మృతుని భార్య. సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. వీలునామాలు ప్రస్తావించినంత మాత్రాన భర్త ఆస్తికి భార్య యజమాని కాకుండా పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఉమెన్ రైట్స్ని కొంచెం హైప్ ఇస్తున్నారనమాట. సరే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఆర్ఐసి పునరుద్ధరణపై రష్యా చైనా ఆసక్తి. రష్యా చొరవతో గతంలో ఏర్పాటైన, ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రష్యా ఇండియా చైనా ద్వైపాక్షిక కూటమిని పునరుద్ధరించాలని రష్యా ప్రతిపాదించింది. దానికి చైనా సానుకూలంగా స్పందించింది. శ్రీలంకలో బయటపడిన 65 పస్తు పంజరాలు. శ్రీలంకలో 1990లో జరిగిన ఎల్టీటీఈ ఘర్షణలో మృతి చెందిన 65 మంది అస్థిపంజరాలు తాజాగా వెలుగు చూశాయంట. వాటికి సంబంధించి భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్రకు అంతరాయం. ఒక్కరోజు వ్యవధిలో 3 క్షిపణి పరీక్షలు. ఏంటి? సైనిక పాఠవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా భారత్ ఒకే రోజు వ్యవధిలో 3 కీలక క్షిపణులు. ఏంటి ఆ 3? మనకు చాలా ప్రౌడ్ అన్నమాట. పృథ్వీ 2, అగ్నివన్, ఆకాశ్ ప్రైమ్. ఈ మూడింటిని ఎక్కడి నుంచి? ఒడిశాలోని చాందీపూర్ ఈ సెంటర్ నుంచి మన వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారన్నమాట. దాన్ని పరీక్షించారు, టెస్ట్ ఫైర్ చేశారు. డెమాన్స్ట్రేషన్ కాదు, టెస్ట్ ఫైర్. ఆధార్ ప్రక్రియను సరళీకరించాలన్న పిఏసీ. చూడండి, దేశంలో అనర్హులు, చొరబాటుదారులు ఆధార్ కార్డు పొందుతున్నారని భాజపా ఎంపీలు ఆరోపించారు. ముందుగా అక్రమంగా ఆధార్ కార్డు పొంది ఆ తర్వాత ఓటరు గుర్తింపు కార్డు తదితర అధికారిక ధృవపత్రాలు పొందుతున్నారని, భారతీయ పౌరులకే దక్కాల్సిన, అంటే ఇండియన్ సిటిజన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కాల్సిన ప్రయోజనాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు. గురువారం జరిగిన పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పిఏసీ, చూసారా అపోజిషన్ లీడర్ ఉన్నది, ఈ సమావేశంలో యుఐడిఏ పనితీరును సమీక్షించింది. ఆధార్లో నమోదైన తప్పిదాలను సరిచేసే ప్రక్రియను సరళీకరించాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ ఆధార్ పొందాలని, సంబంధిత అధికారులు సర్క్యులర్ జారీ చేయాలని, ఆధార్ పొందే ప్రక్రియను సరళీకరించే మార్గాలను పరిశీలించాలని ఈ కమిటీ సూచించిందన్నమాట. ఎందుకు? ఆధార్ అనేది ఒక సామాన్యుడి సమస్య కాబట్టి వీళ్ళు తీసుకున్న ప్రతి డెసిషను మనలాంటి ఎంతోమంది లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, బిఎల్ఏ దాడిలో 27 మంది పాక్ సైనికుల మృతి. బస్సుపై దాడి చేసిన ఎవరు? ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ. 27 మంది పాకిస్తాన్ సైనికుల ప్రాణాలను బలి ఉంది. చూద్దాం మరి వీళ్ళు ఇదే చేస్తున్నారు దానికి. సరే, ఇది పాకిస్తాన్కి సంబంధించి లాహోర్ యొక్క కరెంట్ అప్డేట్ అనమాట. పూర్వీకుల ఆస్తిలో గిరిజన స్త్రీకి సమాన వాటా. సుప్రీంకోర్టు మామూలు స్త్రీకే మనకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మరి గిరిజన స్త్రీ అన్నప్పుడు వాళ్ళ రైట్స్ ఖచ్చితంగా అప్హోల్డ్ చేస్తుంది కదా. వాళ్ళ రైట్స్ కాలు రాయడం ఎట్లా చేస్తుంది? చేయదు. నిన్న అనుకున్నాం కదా, నిన్న వెళ్ళి హంద్రీనీవాలో నీళ్ళని వదులుతాడు మన సీఎం గారని. దానికి సంబంధించిన అప్డేట్. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా తయారు చేస్తాం. ఒకటి చెప్పండి, రాయలసీమ ఒకటే డ్రాట్ ఏరియాగా ఎందుకు అయ్యింది? లైక్ కోస్తా ఇవి మాత్రం ఎందుకు ఫెర్టైల్గా ఉన్నాయి? ఒకటి చిన్న క్లూ నేనే చెప్తాను. వెస్టర్న్ ఘాట్కి విండ్ వైట్ సైడ్ ఉందా లేకపోతే లీ వైట్ సైడ్ ఉందా మన రాయలసీమ అనేది ఒకటి మెన్షన్ చేయండి. ఒక్క దాంతోనే మీకు ఆరోగ్రాఫిక్ రైన్ఫాల్ అనే కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. సరే, ఏమంటున్నారు? 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో 700 సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవాకు నీరు వదిలి జలహారతి. నెక్స్ట్, శుభాంశు శుక్లా గారు ఉన్నారు కదా, ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత న్యూస్ అనమాట. అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు. మొన్నే కదా ఆయన రిలీజ్ అయ్యారు. మరి ఏ కేసు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది? ఇలా దరఖాస్తు, అలా అనుమతులు. ఏంటి? నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం సులువే. స్వీయ ధృవీకరణ పత్రంతో ధృవీకరణ పథకం. ఈ పథకం ఒకసారి నోట్ చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్స్. పేద మధ్యతరగతి వాళ్ళకి వెసులుబాటు. కార్యాలయం చుట్టూ తిరిగే అవసరమే లేదు. సరిపోయింది. మహిళా మార్కెట్ కమిటీ పీఠాలపై మహిళామణులు. మార్కెట్ కమిటీలపై మహిళామణులు. 66 చైర్మన్ పోస్టుల ప్రకటన. వాటిలో 35 అతివలకే. మొత్తంగా తేదేపటి 52,
జనసేనకు 10, భాజపాకు 4 అనమాట. కూటమి కదా అందుకని. చిన్న పరిశ్రమలు చిగురించాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలకం. ఇతర రాష్ట్రాల్లోని మేలైన విధానాలు అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ కమిటీ సూచనలు. ఒకసారి ఇవి జాగ్రత్తగా చదవండి కొంచెం వీలైతే. ఎందుకంటే ఎంఎస్ఎంఈల గురించి నోట్స్ అనేది మనకు ఏపీకి సంబంధించి ఎక్కడా లేదు. సో ఒకసారి చూడండి. ఎంఎస్ఎంఈలకి కోసం ప్రతి పారిశ్రామిక పార్కులో ఏమంటున్నారు, కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటుకు తక్కువ ధరకు 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాలి. చార్టెడ్ అకౌంట్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్థిక సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటర్షిప్ అందించి సిక్ యూనిట్ల నిర్వహణ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి మెయిన్ హైలైట్స్ అనేవి ఇచ్చింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, ఉత్తమ సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా చెప్పారన్నమాట. సరే ఇంకా ఏం చెప్పారు, ఛాంపియన్ ఇంకొకసారి చూసుకోండి. ఛాంపియన్ విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఏపీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఉన్నత విద్యామండలి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు కదా, కాబట్టి ఏదో ఒక ఇన్నోవేషన్గానే ఉంటుంది అనమాట ఎడ్యుకేషన్కి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల్లో 3730 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ చదువుతున్నారు. దాంట్లో నేపాల్, సుడాన్, జింబాబ్వేలకు చెందిన వారే అత్యధికమంట. సరే ఏపీకి వచ్చే వారిలో ఏపీలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరూ ఉన్నారు. ఇలా 72 దేశాలకు చెందిన వాళ్ళు మన ఏపీలో చదువుతున్నారంట. ఇది ప్రణాళిక అంటున్నారు చూడండి. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించి ఏపీలో అర్హత కలిగిన విద్యా సంస్థలను గుర్తించి విదేశీ విద్యార్థులకు ప్రవాసాలు కల్పించి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తుంది. వాటికి సంబంధించి మన కాలేజీలు ఏమేమి ఉన్నాయని రాశారు చూడండి. ఎస్వి యూనివర్సిటీ, విట్టు, ఎస్ఆర్ఎం, గీతము, ఇవన్నీ మంచి కాలేజెస్ కదా ఒకప్పుడు కూడా, ఇప్పటికే ఉందనుకోండి. బట్ చూద్దాం ఏం చేస్తారు. అనుమతులు లేకుండానే 1000 కోట్ల దారపోతాయి. ఇప్పటికీ 5750 కోట్ల ఖర్చు. ఎన్జీటీ ఆదేశాలతో ఇక్కడ పనులు అక్కడే వెంటాడుతున్న జగన్ సర్కార్ నీడలు. దేనికి అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది కదా, దానికి సంబంధించి గమనిస్తే ఇక్కడ 1924 ఆ టైంలో చాలా బజ్ ఈ రాయలసీమ ఎత్తిపోతల కింద ఉండిందండి. నెక్స్ట్ పోలవరం ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ వీటి నుంచి సుప్రీం నిన్న అనింది కదా, మేము స్టే ఇవ్వమండి, ఎన్జీటీ ఏం చెప్పిందో ఆ పని మీరు చేయండి అని. సో మీ పెనాల్టీ కట్టమని చెప్తున్నాను అన్నమాట. సరే రాష్ట్రానికి 5 స్వచ్ఛ పురస్కారాలు. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఏరియా. ఎంసీక్యూ అయితే డెఫినెట్గా అడుగుతారు. సూపర్ స్వచ్ఛ లీగులో విజయవాడ, గుంటూరు, తిరుపతి. ప్రత్యేక విభాగంలో విశాఖపట్నం. స్వచ్ఛ ఫిషర్ ఆఫ్ స్టేట్గా రాజమహేంద్రవరం. ఢిల్లీలో అవార్డులు అందుకున్న మన మినిస్టర్లు వీళ్ళ గురించి మాట్లాడారనమాట. సరే ఈ 5 అయితే మనకు నోటెడ్ అయి ఉండాలండి. ఆ 5 చాలా ప్రామినెంట్ ప్లేసెస్ కదండి, సో మర్చిపోలేము, జాగ్రత్తగా చూడండి. వాహన ప్రమాద కేసులో బీమా పరిహారం నేరుగా బాధితుల ఖాతాల్లోకే. పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన అంట. ఈ నెల 24 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం, జాగ్రత్త అండి. పోలీసులను సంప్రదించకుండానే విజయోత్సవాలకు పిలుపు. చిన్నస్వామి స్టేడియం ఘటనపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక. సో పోలీసులను పిలిచారు, పోలీసులు తప్పు ఉందంటే పోలీసులు స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ అనేది డిఫెండ్ చేసుకోవాలి, అందుకని వాళ్ళ మీద వేసేసారు కేసు అనేది. రెచ్చగొట్టి వ్యాఖ్యల కేసులో పేదినానికి షాక్. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ. అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ బసవతారకం ఆసుపత్రిలో అధునాతన రేడియేషన్ యంత్రమంట. పొగాకు కొనుగోళ్లపై దుష్ప్రచారం తగదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నేడు ఈ ఎస్ఆర్ఎంలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు గారు. ఖచ్చితంగా దీని నుంచి ఉన్న అప్డేట్స్ ఏందో మనం రాసుకోవాలండి, మనకు అవే నోట్స్. మనకు స్పెషల్గా స్టేట్కి సంబంధించి ఏం లేవు గ్రూప్ 1కి. నెక్స్ట్ పోలవరం ఎత్తు కుదింపు పాపం జగన్దే. యాక్చువల్గా షర్మిల గారు కూడా ఈ మధ్యన మంచి టాపిక్స్ తీసుకున్నారండి, ఒకసారి చూడండి. ఏమి మాట్లాడుతున్నాం, వైఎస్ తీసారా, కుమారుడేందు 5 ఏళ్ల వైకాపా పాలన పోలవరంలో తక్కిడి మంత్రి తీసారా, వైఎస్ ఆశయ సాధకుడు అయితే పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిర్లక్ష్యం చేశారు, 2022లో పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకు కుదించిన పాపం మీ ప్రభుత్వానికి కాదా, అంచనా వ్యయం 5,000 కోట్ల నుంచి 37,000 కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చేసింది మీరు కాదా అని షర్మిల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రయత్నాలు ఆపి ముందు పోలవరం ప్రాజెక్టు సంగతి తేల్చాలి. పాత డిపిఆర్ ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్లు. సో పోలవరం ఎత్తుకు సంబంధించి ఊరికే బజ్లో ఉంది కాబట్టి అసలు ఎంత హైట్ దాంది అనేది చూడాలి. 45 ఓకే, అంటే 15 ఫీటా, సారీ 150 ఫీట్. 150 ఫీట్ ఉన్నదాన్ని, ఎందుకంటే 1 ఫీట్ ఎంత 0.3048 మీటర్స్, 150 ఫీట్. రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్ నుంచి వీరితో కలిసి భర్త హత్య. అయ్యో, 27,690 కోట్ల రెవెన్యూ లోటుందంట వెల్లడించిన కాగ్ చెప్పింది. ఇలాంటి పట్టుకోవాలి ప్రతిపక్షం వెళ్ళి అడగాలన్నమాట. నా ప్రతిపక్షం ఏందో, రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో 27,691 కోట్ల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. పన్నుల రాబడి ఎంత ఉంది, మొత్తం రెవెన్యూ రాబడి ఎంత ఉంది అని చెప్పి ఇచ్చారనమాట. చూసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చిన్నగా రాశారు చూడండి ఇది. సరే, చిన్న పరిశ్రమలు గురించి ఫస్ట్ పేజీలో మాట్లాడాం కదా, దానికి సంబంధించి ఎంఎస్ఎంలు స్థాపించాలని సూచించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో సమీపంలో ఉండడంతో సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్ రంగాలు వంటి వాటిపైన మనకు వెసులుబాటు ఉందని పేర్కొంటూ మరికొన్ని సూచనలు చేసింది. తమిళనాడు విధానాల మేలని ఎంఎస్ఎంఈ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు సంతరించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, న్యూ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద రుణాలు ఇవ్వమని చెప్పింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక బ్యాంకు శాఖలు, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ కింద రుణాలను అందించమని చెప్తుంది అన్నమాట. ఓకే రైట్, ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మార్కెట్ కమిటీకి నిన్న చైర్మన్ అనౌన్స్ చేశారు కదా, అది మాట్లాడుతున్నారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తా మన సీఎం గారు చెప్తున్నారు. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు గురించి ఇరిగేషన్ బుడమేరు తగినప్పుడు మొత్తం అర్ధరాత్రి కూడా ఉండి వర్క్ చేశారు కదా. కొంతమంది మినిస్టర్లకి ప్యాషన్ అండి అని చేస్తారు కొంతమంది. ఏది టీకా భద్రత, నిన్న మాట్లాడేందుకు టీకా గురించి చాలా ఇంపార్టెంట్, ఇది హైలైట్ చేశారు చూడండి. వృద్ధుల వేదన విందామా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించి. ఫస్ట్ అంతా వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళు డిపెండెంట్ స్టేజ్కి వచ్చేసరికి మన వాళ్ళని పడేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎగుమతులు వృద్ధిలో ఒడిదుడుకులు, ఎక్స్పోర్ట్స్ గురించి. సరే, వాటాలో భాగంగా ఏంటి, పహల్గాం పర్యాటకులపై పాశవిక ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపేసే సంగతి తెలిసింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున ప్రవహించి రావి బియాస్ సట్లెజ్పై ఇండియాకి, సింధుతో పాటు దాని పశ్చిమ నదులైన జీలం, చీనాబ్లపై పాక్కు హక్కులు లభించాయి. అయితే ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదీ జలాలను పలు ప్రయోజనాలకు ఇండియా వినియోగించుకోవచ్చు. మీరు గమనించాలి, ఇక్కడ తూర్పు నుండి ఎవరికి ఇచ్చారు, ఇండియాకి. ఇది ఒక క్వశ్చన్ అడగచ్చు, ఈస్ట్ సైడ్ ఎవరికి. అలాగే ఈస్ట్ సైడ్ ఏమేమి రివర్స్ ఉన్నాయి అంటే ఇండియాకి ఏమేమి రివర్స్ వస్తున్నాయో చూడాలి. ఏముంది, ఆర్బిఎస్ కింద ఉన్నాయి కదా, అవి ఇది జేసీబీ అనుకోండి, కోడ్ ఉంది కదా, అలాగే రావి బియాస్ సట్లెజ్ ఎవరికి ఉంది, మన ఇండియాకి ఉంది. ఈ క్రమంలో ఆ నదులపై 5,846 మెగావాట్ల సామర్థ్యం ఇండియా నిర్మించగలపెట్టిన పలు ప్రధాన ప్రాజెక్టులు పూర్తి స్థాయి ప్రణాళిక లేదా పరిశీలన దశలో ఉన్నాయి. ఏంటి ఆ దశలు చూడండి, ఈ ప్రాజెక్ట్స్ అనమాట అవన్నీ. వాటికి సంబంధించి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని మాట్లాడుతున్నారు. సరే, నెక్స్ట్ అమరావతికి సంబంధించి రైతు బజార్లు అంతే కదా. మీకు అర్బన్ అంటే కార్పొరేషన్, మున్సిపల్ లెవెల్ అంటే ఫస్ట్ రైతు బజార్లు వస్తాయి. నెక్స్ట్ మనసే బంగారం మురిసే భవితవ్యం, P4 గురించి మార్గదర్శి, అలాగే బంగారు కుటుంబాలు. నెక్స్ట్ ఎరువుల దంద గమనించారా, ఎవ్రీడే న్యూస్ వస్తుంది. నెక్స్ట్ ఇది అమరావతికి సంబంధించి కాబట్టి కొండపల్లి బొమ్మల్ని ఇచ్చారు. కొండపల్లి బొమ్మలు దేని నుంచి చేస్తారండి, వైట్ కొంకి చెట్లు అంటారు, వాటి దగ్గర నుంచి ఆ బెరడుతో ఇది చేస్తారనమాట. టార్ మూట లా అండ్ ఆర్డర్కి సంబంధించి. నెక్స్ట్ మూగజీవాలకు స్వాంతన, అలాగే ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా డాగ్స్కి సంబంధించి, అది కూడా న్యూస్లో ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏమన్నా ఆక్వా పౌల్ట్రీ వాటి గురించి మాట్లాడారు. వరకట్న వేధింపుల పంచాయతీ, ఇది అసలు ఆగట్లేదు, ఆ పాటకు ఎందుకో ఇల్లు పెళ్ళి లేదా. సరే, తిరువురు అంగన్వాడీ, ఇంకా అంగన్వాడీస్ కూడా ఒకసారి చూడాలి. పురపాలన,
మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి దగ్గరలో. నెక్స్ట్ ఏదన్నా ఉందా? లేదు. సిరి ఇచ్చారు. సిరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వసుంధరలో ఏమున్నాయి? నెక్స్ట్ ఒక న్యూస్ చూడండి. అయిన వారికి ఆ పన్ను హస్తం. వైకాపా ప్రభుత్వం నేతలు ఇష్టారాజ్యం. కొన్నిటికి ఆస్తి పన్నే లేదంట. ప్రాపర్టీ ట్యాక్స్ వల్లే కదా లోకల్ బాడీస్ అన్నీ సస్టైన్ అయితే. ఏమో మరి అట్లా చెప్తున్నారు. బాగా బిడ్డని గడ్డిలో తోసి హత్య. అన్నపూర్ణ ఆయుష్మాన్ భవ. ఇంకేమైనా న్యూస్ ఉందా ఈరోజు? పాలకొండలో తేట తెలుగు చుక్కలంట. పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801. వైకాపా మద్యం ఏంటి దుబాయ్లో మద్యం కుంభకోణం నిందితున్న డెన్ ఇదే. వీళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి బాబు. నేడు ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం. మొన్న మాట్లాడుకున్నాం కదా ఇండియన్ నేవల్ గురించి. వాటిలో ఈరోజు నిస్తార్నేమో మన జాతికి అంకితం చేయబోతున్నారు. ఓకే. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం గొడ్డలు పెట్టు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం ముందుపాటు. మీ మాట నిలబెట్టుకున్నాం, మీరు ఫలితాలు సాధించండి. లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అసభ్య పదవాలను దూషించే వారిపై కఠిన చర్యలు. ఎవరు? హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. మరి ఉమెన్ కమిషన్ ఎటు వెళ్ళిందో? జగన్ వ్యాఖ్యలతో మీడియా వాతావరణం కలుషితం. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇప్పటి వరకు 8 SIPBలు అలాగే 109 ప్రాజెక్టులు. ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, నెక్స్ట్ ఎంతమందికి ఆమోదం తెలిపారు అనేది మాట్లాడుతున్నారు. నెక్స్ట్ నూతన పర్యాటక విధానంతో ఆతిథ్య రంగానికి ఊతం. ఇది టూరిజం సెక్టార్కి సంబంధించింది. టూరిజం సెక్టార్ కూడా మన దగ్గర నోట్స్ ఏం లేదు. మనం ఇలాంటి వాటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. పోలవరంపై నేడు ఢిల్లీలో సమీక్ష. గల్ఫ్ నేతలతో ట్రంప్ భేటీ. విమాన ప్రమాదంపై అప్పుడే నిర్ధారణకు రావడం తొందరపాటే. ఎవరు చెప్తున్నారు ఇది? AAIB వీళ్ళు చెప్తున్నారు. గ్యాజ్ క్యాథలిక్ చర్చ్పై ఇజ్రాయెల్ దాడి. గత 2 రోజులుగా ఇజ్రాయెల్ సిరియా మీద దాడిని చేస్తుంది. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ఊళ్ళో కర్ఫ్యూ. నెక్స్ట్ అలస్కాలో 7.3 వరకు భూకంపం. నాటో తీరును తప్పుబట్టిన భారత్. ఆ రాష్ట్రాలపై ధిక్కరణ చర్యలు చేపడుతున్నాయి. ఎవరు చెప్తున్నారు? టీచర్లు నియమించుకోవడంపై సుప్రీం ఆగ్రహం. ఏంటి? ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఉపాధ్యాయులు నియమించాలని తమ ఆదేశాలను అమలు చేయనందుకు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దాన్ని చేపడతామని చెప్తుందన్నమాట. 22 నెలల ముందుగానే సైన్యానికి 6 లక్షల AK-203 రైఫిల్స్ అందిస్తున్నారు. పాక్ గూఢచార్యం సైనికుడు అరెస్ట్. అత్యవసరంగా దిగిన ఇండిగో విమానం అంట. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీ ప్రాంగణంలో బాహాబాహి. రేపు ఇండియా నేతల కూటమి. చూద్దాం ఏం మాట్లాడతారు. లాస్ట్కి అయ్యగాళ్ళందరూ రిజల్ట్ ఏం చెప్తారు. ఇరాక్లోని షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం. సిరియాలోకి ఆ కమల్లోకి కాల్పుల విరమణ. నిన్న అనుకున్నారు కదా. అమెరికా చిన్నాన్ని దత్తత పొందే హక్కు భారతీయులకు లేదు, అందుకు US చట్టాలని అనుసరించాలి. బొంబాయి హైకోర్టు తీర్పు అన్నమాట ఇది. మీరు గమనించారా? ముంబై అనం, మనం బొంబాయి అనే అంటాం. మనం మన ఇష్ట ప్రకారం స్టేట్ పేర్లు మారుస్తుంటాం. మనకు ఆర్టికల్ 2 ఉంది, ఆర్టికల్ 3 ఉంది. అవునా? ఆర్టికల్ 3 ఇంటర్నల్ స్టేట్స్, ఎక్స్టర్నల్ నుంచి టెరిటరీ, వీటికి సంబంధించినవన్నీ ఆర్టికల్ 2. చెన్నై వచ్చేసి మద్రాస్కి ఇట్లా మార్చాం. కానీ హైకోర్టు నేమ్స్ మాత్రం ఎప్పటికీ మార్చే హక్కు గవర్నమెంట్స్కి ఉండదు అనమాట. అంటే శాసనసభలకు ఉండదు. అందుకని ఆ పేర్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటాయి. బొంబాయి అని, చెన్నై హైకోర్టు అని చెప్పి ఇలాంటి పేర్లు ఇప్పటికీ అలాగే ఉంటాయి. సరే, నెక్స్ట్ ఏంటి? ఈ నిమిషప్రియ కేసులో సంప్రదింపులు జరుగుతున్నాయి. కేంద్రం వెల్లడి. ఆసుపత్రిలోకి చెరబడి ICUలో నేరస్తులు కాల్చివేతంట పట్నాలు. ఈ బీహార్ ఏమవుతుందో లాస్ట్కి. రాబర్ట్ వాద్రాపై అభియోగ పత్రం హౌస్ ఎవెన్యూ కోర్టుకి సమర్పించిన ED మొన్న పిలిచారు కదా, దానికి సంబంధించి వీళ్ళ డిఫెన్స్ ఏందో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 30 జాబితాలు కైవల్య ఊహ అదిత్ మల్ష. తెలుగు రాష్ట్రాల నుంచి శశంగుజ్జుల అనుపమంట. దేశంలో 30 ఏళ్లలోపు వయసులోనే ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావితం చూపుతున్న 79 ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్ జాబితాను రిలీజ్ చేశారు. దాంట్లో వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. 30 ఏళ్ల లోపులు మనకు విప్రో లాభం. నెక్స్ట్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతి. రష్యా చమురు కొనుగోలుపై
అమెరికా ఆంక్షల ప్రభావం మాపై ఉండదు. ఎవరు చెప్తున్నారు? భారత్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు, అధిక టారిఫ్లు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకపోయినా అదేమీ తమకు పెద్ద సమస్య కాబోదని భారత్ తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ఇంధన గిరాకీ అవసరాలు తీర్చుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. రష్యా దిగుమతులపై ఆంక్షలతో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఇతర దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ అధిగమిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85% వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. 85% భారత్ చమురు దిగుమతుల్లో పశ్చిమాసియా దేశాలదే అధిక వాటా ఉండేది. అయితే గత 3 ఏళ్లుగా రష్యా కూడా భారత్కు ప్రధాన చమురు సరఫరాదారుగా మారింది. ప్రస్తుతం గయానా లాంటి కొత్త సరఫరా దేశాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సరఫరా చేసిన బ్రెజిల్, కెనడా లాంటి దేశాల నుంచి కూడా దిగుమతులు పెంచుకుంటామని మన డీజీహెచ్ చెప్పారన్నమాట. భారత్ తనకు చమురు దిగుమతి చేస్తున్న దేశాల సంఖ్యను పెంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచుకునేందుకు కొత్త క్షేత్రాలను అన్వేషిస్తున్నామని, వాటిని వేగంగా ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మన హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పారన్నమాట. నెక్స్ట్ దుబాయ్, బాలి, బ్యాంకాక్ భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపిన పర్యాటక ప్రాంతాలు ఇవే. గుడ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం గురించి మాట్లాడారు. నెక్స్ట్ ప్రతిభకు సంబంధించిన న్యూస్. ఓఆర్ఆర్కు కావాల్సిన భూమి ఎంత? మా స్థలాన్ని ఆక్రమణ నుంచి విడిపించండి. తేదేపై కేంద్ర కార్యాలయం బాదుర్తి వినతంట. ఓబీసీ రిజర్వేషన్లు రోస్టర్ విధిగా అమలు చేయాలి. అధికారులకు ఎవరు చెప్తున్నారు? జాతీయ వెనుకబడిన ఓబీసీ నేషనల్ ఓబీసీ కమిషన్ ఉంది కదా, నేషనల్ ఓబీసీ కమిషన్ అది చెప్తుంది. ఆసియాలో తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్. తెలుసు కదా సార్, మళ్ళీ చెప్తున్నారు. ఆహారం, మందుల నాణ్యతపై నిఘా. ఎవరు? హోమ్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు చెప్తున్నారు ఈ విషయం. ఉపాధిలో సామాజిక తనిఖీల సభ్యులు యూట్యూబ్లో వినూత్న ఆలోచనతో ఏపీ ముందుకు. దక్షిణాది రాష్ట్రాల ముగింపు సదస్సులో ముఖ్య కార్యదర్శి ఈ విధంగా పేర్కొన్నారు. అంటే సామాజిక తనిఖీల సభలు అనేది ఇంకా యూట్యూబ్లో ప్రత్యేక ప్రసారము లేకపోతే రికార్డింగ్ వీడియో పెట్టారేమో. ఎంఎస్ఎంఈ పర్యాటక ప్రాజెక్టుల భూ కేటాయింపుపై ఒక కమిటీ వేశారు. మత్స్యకార సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పెద్దిరాజ్ అంట. నెక్స్ట్ గ్రానైట్ మెరుపులపై నష్టాల పిడుగు. గ్రానైట్కి మన చీమకుర్తి గ్రానైట్ ప్రకాశం డిస్టిక్ చాలా ఫేమస్ కదండి, అది వరల్డ్ క్లాస్ ఫేమస్. ఇది దాని క్వాలిటీ కానీ టెక్స్చర్ కానీ వాటిలో. నాడు కోలుకోలేని దెబ్బతీసిన కరోనా, నేడు మరిన్ని కష్టాల్లోకి నెట్టిన యుద్ధాల వల్ల ఎగుమతుల్లో భారీ తగ్గుదల, పాలిషింగ్ యూనిట్లు మూత, అందువల్ల ఈ ఎక్స్పోర్ట్ అనేది తగ్గిందన్నమాట. నెక్స్ట్ ఇంకేంటి? జల వివాదాల నిపుణుల కమిటీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కేటీఆర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నోటీసులు. 22 బోగీలతో జోధ్పూర్ ఎక్స్ప్రెస్ అంట. అది భాజపా ఎన్నికల చోరీ శాఖ ఈసీ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఎస్ఐఆర్ పేరుతో బీహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎస్ఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తుందని మండిపడ్డారు. బీహార్లోని ఓట్లను దొంగలిస్తూ ఈసీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఈసీ పూర్తిగా భాజపా ఎన్నికల దోపిడీ శాఖగా మారిపోయింది. దీన్ని బహిర్గతం చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అన్నమాట. న్యాయం కోరినందుకు ఆ యువకుడి కుటుంబం వేధింపులకు గురైంది. ఇది నేరం మాత్రమే కాదు, దళితులపై వివక్ష చూపే భాజపా ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపాన్ని బయటపెడుతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారన్నమాట. జర్నలిస్టు అజిత్ అంజుమ్పై కేసు విచారకరం. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలోని అవకతవకలపై యూట్యూబ్లో వీడియోలను విడుదల చేస్తున్న జర్నలిస్ట్ అజిత్ అంజుమ్పై కేసు నమోదు చేశారు. చూద్దాం. ఆ బిడ్డ ఆచూకీ వెంటనే కనుక్కోండి. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు సుప్రీం సూచన. రష్యన్ మహిళపై లుకౌట్ నోటీస్ జారీకి కేంద్రానికి ఆదేశం. రష్యన్ ఎంబసీని సంప్రదించి అధికారి నివాసంలోకి వెళ్ళండి. భారతీయుడైన తండ్రికి రష్యన్ మహిళకు పుట్టిన బిడ్డ ఆచూకీ వెంటనే కనుక్కోవాల్సిన ఢిల్లీ పోలీసు వాళ్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ తల్లి బిడ్డలు దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసు జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని
దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఓడరేవులను అప్రమత్తం చేయాల్సిందిగా జస్టిస్ పేర్కొన్నారన్నమాట. తన నుంచి ఏంటి విషయం అంటే, తన నుంచి విడిపోయిన రష్యన్ మహిళ వద్ద ఉన్న బిడ్డ సంరక్షణ కోసం పోరాడుతున్న తండ్రి మైనర్ అయిన బిడ్డ కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏంటో గొడవలు పిల్లలకి వచ్చి 125 యూనిట్ల వరకు బీహార్లో ఉచిత విద్యుత్. ఎన్నికల ముందు నితీష్ నిర్ణయం. ఏంటి 125 యూనిట్లు అంట. నెక్స్ట్ 5.76 లక్షల మందికి పలు చోట్ల ఓట్లు ఇది డూప్లికేషన్ జరిగిందని ఈసీ చెప్తుంది. 1563 మందిని భారత్కు తిప్పి పంపిన అమెరికా. మొన్న వీసాలు అలౌ చేసింది కదా. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో కాషాయ జెండాలు చేతులెత్తి రోజంతా నిలబడండి. ఢిల్లీ కోర్టు వినూత్న శిక్ష. మీకు శిక్ష వేశారా? వేస్తారు మరి. ఏంటి కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి మాట్లాడుతూ వేసారు. 5 ఏళ్లలో 134 మంది నిందితులు స్వదేశానికి. సిబిఐ అధికారులు వెల్లడి. భారత్లో నేరాలకు పాల్పడి విదేశాలకు పాల్పడిన వారిలో 134 మందిని గడిచిన 5 ఏళ్లలో సిబిఐ స్వదేశానికి రప్పించింది. $9 బిలియన్ వ్యయ నియంత్రణ బిల్లుకు సెనెట్ ఆమోదం. $9 బిలియన్. వాణిజ్య ఒప్పందంలో అవిరోధాలు పరిష్కారం దిశగా భారత్ అమెరికా 5వ దశ చర్చలు జరుగుతున్నాయన్నాం కదా. దానికి సంబంధించి దేశీయ వ్యోమనౌకలోని తదుపరి రోదసీ యానం అంట. మన సుభాంషు గారే దీనికి లీడ్ చేస్తారేమో. సిబ్బంది లేకుండా ఆహార శుద్ధి ఎలా? ఏడాదిగా రోడ్డెక్కని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్. దశాబ్దంగా అందుబాటులోకి రాని ప్రయోగశాలలు. ఆహార కల్తీకి సంబంధించి మిశ్రమ ఎరువుల ధరలు పెంపు. త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్. నెక్స్ట్ మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. 10 లక్షల మంది బీసీలకు పీఎం సూర్యఘర్ కింద లబ్ధి. ఇళ్లపై సౌర యూనిట్ల ఏర్పాటు నిర్ణయం. 23 నుంచి బీఆర్కు ప్రవేశాలంట. ఓకే అండి, రైట్. ఇది 18వ తేదీకి సంబంధించి జూలైకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.